హలో వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చెప్తాను ఎలా మనం విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఫాస్ట్గా వేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఉంటామో అప్పుడు మనం పర్ఫార్మెన్స్ అనేది హై లెవెల్ ఉంటుంది, కానీ దాన్ని యూజ్ చేసే కొద్దీ ఆ పర్ఫార్మెన్స్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చెప్తాను కొన్ని సింపుల్ సెట్టింగ్స్, ఇంకా టిప్స్ అండ్ ట్రిక్స్ మనం చేంజ్ చేసుకొని విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలో మన పర్ఫార్మెన్స్ అనేది బూస్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ అనేది మనం విజువల్ ఎఫెక్ట్స్ అనేది డిసేబుల్ చేసుకుంటాం. ఈ డిసేబుల్ చేసుకున్న వల్ల మనం విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్కి చాలా బూస్ట్ వస్తుంది. అంటే ఇప్పుడు మనం మనం డౌన్లోడ్ చేస్తే అది అక్కడ షో అయిపోతుంది. ఇప్పుడు దాన్ని చూపించడానికి విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చాలా పర్ఫార్మెన్స్ తీసుకుంటుంది. సో దానికోసం ఇప్పుడు దాన్ని డిసేబుల్ చేయడానికి ఇక్కడ మనం సింప్లీగా దిస్ పీసీలోకి వెళ్ళిపోండి. ఇక్కడ రైట్ క్లిక్ చేసాక ప్రాపర్టీస్ దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ అడ్వాన్స్ సిస్టమ్ సెట్టింగ్స్ దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ పర్ఫార్మెన్స్లో ఇక్కడ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూస్తారు అడ్జస్ట్ ఫర్ బెస్ట్ పర్ఫార్మెన్స్, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసుకున్నాక ఇక్కడ అప్లై క్లిక్ చేయండి. దాని తర్వాత ఒక పైన క్లిక్ చేసేయండి. ఇక్కడ ఓకే క్లోజ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు సెకండ్ వచ్చేసి మనం అల్టిమేట్ పర్ఫార్మెన్స్ని ఇక్కడ ఎనేబుల్ చేసుకుంటాం విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలో. సో దానికోసం ఇక్కడ పవర్ సెల్ ఓపెన్ చేసుకోండి. పవర్ సెల్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఓపెన్ పైన క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ పవర్ సెల్ అనేది ఓపెన్ అయిపోయాక ఇక్కడ నేను ఈ కోడ్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. మీకు ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ దీని పవర్ సెల్లో పేస్ట్ వేసుకోండి. దాని తర్వాత ఎంటర్ పైన క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే అల్టిమేట్ పర్ఫార్మెన్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది, అంటే ఎనేబుల్ అయిపోయింది. సో ఇది ఇక్కడ అల్టిమేట్ పర్ఫార్మెన్స్ అని వచ్చినాక దీన్ని క్లోజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ పవర్ అని టైప్ చేసి ఇక్కడ చూసే పవర్ ప్లాన్ వస్తుంది, దీనిపైన క్లిక్ చేయండి. అల్టిమేట్ పర్ఫార్మెన్స్ అని వచ్చేసింది. ఇప్పుడు మామూలుగా డిఫాల్ట్ అనేది ఇక్కడ బ్యాలెన్స్డ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ అల్టిమేట్ సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది ఇక్కడ ఎనేబుల్ చేసుకుంటాం. సో సింప్లీ దీనిపైన క్లిక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇక్కడ అల్టిమేట్ పర్ఫార్మెన్స్ అనేది కనిపించకపోతే ఇక్కడ మీరు షో అడిషనల్ ప్లాన్స్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మీకు అనిపిస్తుంది అల్టిమేట్ పర్ఫార్మెన్స్ అనేది మీరు సింప్లీ ఇక్కడ మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు క్లిక్ చేసుకొని. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం యూఎస్బీ ఫ్లాష్ డ్రైవ్ అనేది రెడీ బూస్ట్గా వేసుకుంటాం. అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ మెమరీ అనేది మన డెస్క్టాప్ సిపిలో ఉంటుంది, ఇన్స్టాల్ అయి ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఒకవేళ మీరు తక్కువ ర్యామ్ ఉంటే 4GB అన్నా లేకపోతే 4GB కన్నా తక్కువ ర్యామ్ ఉంటే మీరు ఒక యూఎస్బీ అనేది అటాచ్ చేసుకొని మీరు దీన్ని రెడీ బూస్ట్గా చేసుకోవచ్చు. సో దానికోసం ఇప్పుడు మీరు యూఎస్బీ అనేది అటాచ్ చేసుకోండి. మీరు కనెక్ట్ చేసుకున్నాక మీ కంప్యూటర్కి ఇక్కడ దిస్ పీసీలోకి వెళ్ళిపోండి. ఇక్కడ వెళ్ళిపోయాక ఇక్కడ మీది ఆప్షన్ చూపిస్తుంది, మీది యూఎస్బీ ఫ్లాష్ డ్రైవ్ అనేది పైన క్లిక్ చేసుకున్నాక రైట్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ ప్రాపర్టీస్ పైన క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా రెడీ బూస్ట్ అని ఇక్కడ ట్యాబ్ కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ కనిపించాక ఇక్కడ 3 ఆప్షన్ చూపిస్తుంది. డు నాట్ యూజ్ దిస్ డివైస్, అంటే మీరు దీన్ని యూజ్ చేసుకుంటలేరు. సో ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ డెడికేట్ దిస్ డివైస్ టు రెడీ బూస్ట్, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ మనం సైజు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ సెట్ చేసుకున్నాక అప్లై పైన క్లిక్ చేయండి. దాని తర్వాత ఒకే పైన క్లిక్ చేసేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొన్ని సెట్టింగ్స్ అనేది చేంజ్ చేసుకుంటాం. సో ఇప్పుడు సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి. సెట్టింగ్స్ ఇక్కడ ఓపెన్ అయ్యాక ఇక్కడ ప్రైవసీ, దీనిపైన క్లిక్ చేయండి. ప్రైవసీలోకి వెళ్ళిపోయాక ఇక్కడ 4 ఆప్షన్ చూపిస్తుంది, దీన్ని అన్నీ డిసేబుల్ చేసుకోండి. జనరల్ ట్యాబ్లు అన్నీ డిసేబుల్ చేసుకున్నాక ఇక్కడ స్పీచ్, దీనిపైన క్లిక్ చేయండి. ఇది కూడా డిసేబుల్ చేసుకోండి ఇప్పుడు మీరు. దాని తర్వాత లింకింగ్ అండ్ టైపింగ్, దీనిపైన క్లిక్ చేయండి. ఇది కూడా డిసేబుల్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు యాక్టివిటీ హిస్టరీ, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డిసేబుల్ చేసుకోండి. ఇక్కడ డిసేబుల్ చేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ లొకేషన్, ఇక్కడ యాప్ పర్మిషన్స్ దగ్గర ఇక్కడ లొకేషన్, దీనిపైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు లొకేషన్ డిసేబుల్ చేసుకోండి, నాది ఆల్రెడీ ఆఫ్ ఉంది. ఇక్కడ దాని తర్వాత నెక్స్ట్ కెమెరా పైన క్లిక్ చేసుకున్నాక వెబ్ క్యామ్ కానీ మీరు యూజ్ చేస్తే దీన్ని ఎనేబుల్ ఉండనియండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ అనేది వాయిస్ యాక్టివేషన్, దీనిపైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ డిసేబుల్ చేసుకోండి దీన్ని. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్, దీనిపైన క్లిక్ చేసుకున్నాక ఇక్కడ చేంజ్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ డిసేబుల్ చేసుకోండి. ఒకవేళ మీకు నోటిఫికేషన్స్ ఇక్కడ కావద్దనుకుంటే, ఇక్కడ వద్దనుకుంటే డిసేబుల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఇక్కడ ఇది ఎనేబుల్ ఉంచండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే డిసేబుల్ చేసుకుంటాను. నోటిఫికేషన్ డిసేబుల్ చేసుకున్నాక ఇక్కడ అకౌంట్ ఇన్ఫో, దీనిపైన వెళ్ళిపోండి. ఇక్కడ చేంజ్ పైన క్లిక్ చేయండి. ఇది కూడా డిసేబుల్ చేసుకోండి అకౌంట్ ఇన్ఫో. ఒకవేళ మీరు ఏం అకౌంట్ ఇక్కడ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్లో ఏం లాగిన్ ఇట్లా సింక్ ఏమైనా చేయకపోతే దీన్ని డిసేబుల్ చేసుకోండి. నెక్స్ట్ కాంటాక్ట్స్, దీనిపైన క్లిక్ చేయండి.
ఇక్కడ చేంజ్ పైన క్లిక్ చేసుకున్నాక దీన్ని కూడా డిసేబుల్ చేసేయండి. కాంటాక్ట్స్ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు కంప్యూటర్లో ఈమెయిల్ అనేది విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలో మీరు యూజ్ చేయకపోతే ఇక్కడ మీరు డిసేబుల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు యూజ్ చేస్తున్నట్టయితే దీన్ని ఎనేబుల్ ఉంచండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే నేను డిసేబుల్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు అదర్ డివైజెస్ పైన వచ్చేసాక ఇక్కడ కమ్యూనికేట్ విత్ అన్పేడ్ డివైజెస్ ఇది డిసేబుల్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ యాప్స్ దీనిపైన క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మీరు చాలా యాప్స్ కనిపిస్తాయి. మీరు సపరేట్గా దాన్ని డిసేబుల్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీకు ఏవి బ్యాక్గ్రౌండ్ దగ్గర రన్ కావద్దు అనుకుంటే మీరు ఒకటే సింగిల్ క్లిక్లో అన్నీ డిసేబుల్ చేసుకోవచ్చు. ఫైల్ సిస్టమ్ దీనిపైన క్లిక్ చేసుకోండి. దీనిపైన చేంజ్ పైన క్లిక్ చేసుకున్నాక ఇది కూడా డిసేబుల్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ హోమ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు గేమింగ్ దీనిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఎక్స్బాక్స్ గేమ్ బార్ దీనిపైన క్లిక్ చేసుకున్నాక ఇది మీరు డిసేబుల్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎక్స్బాక్స్ అనేది యూజ్ చేయకపోతే ఇది కూడా అన్క్లిక్ చేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ క్యాప్చర్స్ దీనిపైన క్లిక్ చేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ గేమ్ మోడ్ ఇది ఇక్కడ మీరు ఆన్ చేసి ఉంచండి. ఎందుకంటే గేమ్ మోడ్ అనేది ఆన్ ఉంటే మన సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బూస్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ హోమ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు సిస్టమ్ దీనిపైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ నోటిఫికేషన్ దీనిపైన క్లిక్ చేసుకున్నాక ఇక్కడ ఇవన్నీ అన్టిక్ చేసేయండి. ఒకవేళ మీకు నోటిఫికేషన్ అనేది వద్దనుకుంటే ఒకవేళ మీకు కావాలనుకుంటే మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ కిందకి వచ్చేసరికి ఇక్కడ ఆటో ప్లే ఇక్కడ చాలా కనిపిస్తాయి. ఇక్కడ సెట్టింగ్స్ నోటిఫికేషన్ ఒకవేళ మీరు వద్దనుకుంటే మీరు ఇవన్నీ డిసేబుల్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇప్పుడు మనం అన్వాంటెడ్ ప్రోగ్రామ్స్ అనేవి అన్ఇన్స్టాల్ చేసుకున్నాం. సో దానికోసం ఇక్కడ స్టార్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కంట్రోల్ ప్యానల్ టైప్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేసుకో కంట్రోల్ ప్యానల్ని. ఇక్కడ మీరు వ్యూ బైలో ఇక్కడ కేటగిరీ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్ దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చాలా చూపిస్తాయి ప్రోగ్రామ్స్ మీరు ఇన్స్టాల్ చేసుకునేవి. ఇక్కడ మీరు ఏమన్నా థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ ఒకవేళ మీకు తెలిసినట్టయితే మీరు దానిపైన క్లిక్ చేసుకొని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ మీకు ఏం తెలియకపోతే మీరు ఇది ఆప్షన్ అనేది స్కిప్ చేయండి. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మీకు డ్రైవర్స్ అనేవి ఇక్కడ మీకు ఇన్స్టాల్ ఉంటాయి కొన్ని. ఒకవేళ మీకు తెలిస్తేనే మీరు అన్ఇన్స్టాల్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ మనం స్టార్టప్ ప్రోగ్రామ్స్ అనేవి డిసేబుల్ చేసుకుంటాం. సో దానికోసం మౌజ్ ఇక్కడ టాస్క్ బార్ పైన ఇవ్వండి. ఇక్కడ రైట్ క్లిక్ చేసాక ఇక్కడ టాస్క్ మేనేజర్ దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ స్టార్టప్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చాలా ప్రోగ్రామ్స్ మీరు ఇన్స్టాల్ చేసుకుని కనిపిస్తాయి. మీరు ఏదైతే ప్రోగ్రామ్ అనేది విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఓపెన్ అయినప్పుడు వద్దనుకుంటారో దానిపైన క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మీరు డిసేబుల్ అనేది చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇది నేను ముందే డిసేబుల్ చేసుకున్నాను దీన్ని. మీరు ఇంకోటి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, విండోస్ 10 సెక్యూరిటీ అనేది ఇక్కడ మీరు డిసేబుల్ చేసుకోకండి. ఇది ఎనేబుల్ ఉంచండి. ఎందుకంటే ఇది యాంటీవైరస్ అనేది ఎనేబుల్ ఉంటే వైరస్ అనేది మన ఆపరేటింగ్ సిస్టంలోకి ఎంటర్ కాదు. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మీరు విండోస్ అనేది అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే విండోస్లో చాలా బగ్స్ అనేవి ఉంటాయి. వాళ్ళు అక్కడ క్లారిఫై చేసినాక న్యూగా ఒకటి అప్లోడ్ అనేది రిలీజ్ చేస్తారు. సో దానికోసం మీరు ఎవ్రీ మంత్లీ మీరు అప్డేట్ అనేది చేసుకోండి మీ విండోస్కి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లాస్ట్గా డిస్క్ అనేది క్లీన్ చేసుకుంటాం. సో దానికోసం దిస్ పీసీ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఏదైతే డ్రైవ్ మీది ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ ఉందో దానిపైన సెలెక్ట్ చేసుకున్నాక రైట్ క్లిక్ చేసి ఇక్కడ ప్రాపర్టీస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ డిస్క్ క్లీనప్ దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఫైల్స్ అనేవి టెంపరీ ఫైల్స్ ఇవన్నీ అనేవి ఇక్కడ కలెక్ట్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ టిక్ మార్క్ చేసేయండి. ఒకవేళ మీరు రీసైకిల్ బిన్ ఏమన్నా ఇంపార్టెంట్ ఉంటే దాన్ని రీస్టోర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నా దగ్గర అయితే ఏం లేవు ఫైల్స్. సో దీన్ని కూడా టిక్ మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ అన్నీ టిక్ మార్క్ చేసుకున్నాక ఇక్కడ క్లీనప్ సిస్టమ్ ఫైల్స్ దీనిపైన క్లిక్ చేయండి. ఇవన్నీ స్కాన్ అనేది అయిపోయినాక ఇక్కడ మళ్ళీ అన్ని టిక్ చేసుకోండి. అన్ని టిక్ చేసుకున్నాక ఇక్కడ ఒక పైన క్లిక్ చేయండి. ఇక్కడ డిలీట్ ఫైల్స్ దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ఫైల్స్ టెంపరీ ఫైల్స్ ఇవన్నీ విండోస్ కరప్టెడ్ ఫైల్స్ ఇవన్నీ ఏమన్నా ఉంటే అవి డిలీట్ చేసేస్తుంది. మీరు ఈ సెట్టింగ్స్ అన్ని చేంజ్ చేసుకున్నాక ఒకసారి మీరు విండోస్ అనేది రీస్టార్ట్ చేసుకోండి. ఈ రీస్టార్ట్ చేసుకుంటే మీరు చేంజ్ చేసిన సెట్టింగ్స్ అనేవి అన్నీ కరెక్ట్గా వర్క్ అవుతాయి. సో ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఇన్ని సెట్టింగ్ చేశాక కూడా మీ విండోస్ 10 అనేది ఇంకా స్లోగా నడుస్తుంటే దీనిపైన చాలా ఫ్యాక్టర్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. ఒకవేళ మీ CPU ఫ్రీక్వెన్సీ తక్కువ ఉండొచ్చు, ఇంకా ర్యామ్ అనేది కూడా తక్కువ ఉండొచ్చు. లేకపోతే మీరు ఒక హార్డ్ డ్రైవ్ అనేది వాడుతుంటే దాన్ని అప్గ్రేడ్ చేసుకోండి SSDలో చాలా పర్ఫార్మెన్స్ అనేది దొరుకుతుంది. లేకపోతే ఒకవేళ మీది విండోస్ 10 అనేది చాలా స్లోగా నడుస్తుంటే మీరు విండోస్ 10 అనేది ఆపరేటింగ్ సిస్టమ్ అని ఇన్స్టాల్ చేసేసుకోండి. ఇంకా మీరు అంటే విండోస్ అనేది డిగ్రేడ్ చేసుకోండి. విండోస్ 8.1 కన్నా విండోస్ 7 కన్నా మీరు ఇన్స్టాల్ చేసుకోండి మీరు కంప్యూటర్లో. సో దానివల్ల మీరు కంప్యూటర్ పర్ఫార్మెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో నేను త్వరలో ఈ వీడియోలు కూడా చేస్తాను ఎట్లా మీరు విండోస్ 7 ఇంకా 8.1 అనేది మీరు కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఈ సెట్టింగ్స్తోనే మీ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ అనేది బూస్ట్ అంటే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న నా ఛానల్కి నా న్యూ రెగ్యులర్ అప్లోడ్స్ అన్ని మీకు నోటిఫికేషన్లో వస్తూనే ఉంటాయి. సో దట్స్ ఇట్. సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.